అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత పన్నిన కుట్రలు ఒక్కొక్కటి వాళ్ళే బయట పెడతా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఊరూరు తిరిగి అమరావతి రాజధానిగా మేము కూడా అంగీకరిస్తూ ఉన్నాం, 34,000 ఎకరాలు రాజధానికి ఉండాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు అని జగన్మోహన్ రెడ్డి షెల్లి తాడేపల్లిలో అరిసరిసి చెప్పింది. ఇంకా తర్వాత ఆస్తులు పంచుకునే దగ్గర వ్యవహారంలో బెడిసి కొట్టింది, ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఒకసారి అమరావతి రాజధాని వచ్చి చూస్తే బాగుంటుంది. 2019 నుంచి 2024 దాకా ఎలా కంప పెంచారు, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు పనులు జరుగుతున్నాయి అనేది కూడా పరిశీలిస్తే బాగుంటుంది. ఇక తాజాగా మిలెట్ రెడ్డి ఒక సంచలనం ఆయన నోటితోనే చెప్పాడు. 2019లో ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండను రాజధానిగా చేయాలనుకున్నాడు. అయితే అమరావతి రాజధాని అంటూ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే అధికారం వస్తే మాత్రం దొనకొండలో రాజధాని పెట్టాలనుకున్నాడు. సరే, 2014లో ఎలాగో అధికారం రాలేదు, రాజధానికి సంబంధించి కూడా ఇంకా అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శివరామకృష్ణ కమిషన్ కూడా ఏదో వాళ్ళు పలానా చోట పెట్టడానికి కాకుండా ఇక్కడ పెడితే ఇది ప్రయోజనం, ఇక్కడ పెడితే ఇది ప్రయోజనం, ఇక్కడ పెడితే ఇది నష్టం అని చెప్పేసి 2-3 ప్రాంతాలను ప్రకటించాడు. పలానా చోట రాజధాని పెట్టమని శివరామకృష్ణ కమిషన్లో కూడా ఏం లేదు. 2014లో ఎవరైతే అధికారంలోకి వస్తారో వారు రాజధాని డిసైడ్ చేసే అవకాశం దక్కింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి అయితే దొనకొండలో పెట్టేవాడంట. ఎందుకు అంటే అక్కడ 50,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయంట, 90,000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉందంట. ఆ మొత్తం కాజేయడానికి మంచి అవకాశం దొరికింది. పెద్ద స్కెచ్చే వేశారు. తాగటానికి చుక్క నీరు కూడా లేని అత్యంత కరువు ప్రాంతం దొనకొండ. కనీసం 150 కిలోమీటర్ల పరిధిలో కూడా సరైన నీటి సదుపాయం లేదు. అలాంటి ప్రాంతంలో రాజధాని పెట్టాలనుకున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగునీరుని సప్లై చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత కష్టపడతా ఉందో ఒకసారి గమనించండి. హైదరాబాద్ అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఇక అటువైపు పశ్చిమ ప్రాంతంలో గోదావరి జలాలు 150 కిలోమీటర్ల నుంచి తరలిస్తూ ఉన్నారు. మంజీరా నీటి మీద ఆధారపడితే హైదరాబాద్ ప్రజలు బతికే అవకాశాలు లేవు. ఎందుకంటే జనాభా పెరిగిపోయి 1.5 దాకా పోయారు. ఎప్పుడో 40 లక్షలు 50 లక్షల హైదరాబాద్ జనాభా ఉన్నప్పుడు మంజీరా వాటర్, గండిపేట జలాలు రక్షించాయి. ఇప్పుడు ఆ జలాల మీద ఆధారపడే అవకాశాలు లేదు కాబట్టి 150 కిలోమీటర్ల దూరం నుంచి తరలించాల్సి వస్తుంది. కానీ హైదరాబాద్ మాత్రం చాలా అనుకూలమైన రాజధాని, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ దొనకొండలో రాజధాని పెట్టాలని బిగ్ ప్లాన్ వేశాడంట. కానీ అమరావతి రాజధాని అని ప్రచారం చేశాడు. పెద్ద స్కెచ్చే వేశారు. ఇక అమరావతి రాజధానిలో నేల పనికి రాదని ఒకడు, ఇది శ్మశానం అని ఒకడు, ఇది ముంపు అని ఒకడు, ఇవన్నీ బాగా ఒకడైతే కమ్మరావతి అంటాడు. రాజకీయాల్లో చదువు సంధ్య సగం చదువులలో అంత ఎక్కువ అయిపోయారు. బాగా చదువుకున్నాడు ఉద్యోగాన్ని పోతాడు, అడిడిగా చదివిన వాళ్ళు స్కూల్ పెడతారు. ఈ మడవాళ్ళలో BAలో కెమిస్ట్రీ చదివిన వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తారు. దరిద్రం. దేశానికి పట్టిన శని ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత రాజకీయ నాయకులు చీడ పురుగుల్లాగా పట్టారు. వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేస్తారు, ఎప్పటికి ఏది అవసరం అది చేస్తారు. అమరావతి రాజధాని విషయంలో కూడా వైసీపీ ఆటలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిని వారు అంగీకరించడం లేదు. మరలా నేను అధికారంలోకి వస్తే మావిగన్ అంటా ఉన్నాడు. విశాఖపట్నం పోయింది. విశాఖపట్నం గురించి ఎవడన్నా అడిగితే లేచి ఉరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, విశాఖపట్నం అన్నావు, అమరావతి అన్నావు, కర్నూలు అన్నావు. మరలా ఈసారి అధికారంలోకి వస్తే మచిలీపట్నం అంటున్నావు, విజయవాడ అంటున్నావు, గుంటూరు అంటున్నావు. అసలు నువ్వు ఒక మాట మీద నిలబడతావా? నీ మిలిటరీ రెడ్డి ఏమో మా ఓడు దొనకొండలో పెట్టాలనుకున్నాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే వైసీపీ అధినేత పని. అవతల ముక్కోడితో కుమ్మక్కయ్యాడు. హైదరాబాద్లో ఆస్తులు విలువలన్నీ పెంచుకోవాలి, అమరావతి రాజధానిని అంగీకరించడం ఎట్టి పరిస్థితుల్లో. సరే, నీకు ఇష్టం లేనప్పుడు అమరావతి రాజధాని గురించి మాట్లాడడం మానేయి. నువ్వు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు ఇంకో రాజధాని పెట్టుకుని డెవలప్ చేయి. ఎలాగో రుషికొండలో ప్యాలెస్ కట్టావు కదా, అది చేయరు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే వైసీపీ అధినేత, వైసీపీ నాయకులు పన్నుతున్న కుట్ర.
అసలు రాజధాని లేకుండా చేయాలనేదే వీళ్ళ ప్లాన్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.